జెంటిల్మెన్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. నేను మీ హైమా మ్యామ్. సో హాల్ టికెట్స్ ఈ రోజు మనకి డౌన్లోడ్ అనేది ఉంది. మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేస్తాయని చెప్పాం కదా, అప్పుడే మనకి క్లియర్గా మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచి హాల్ టికెట్స్ అనేది మనకి డౌన్లోడ్ అవుతాయి, మన ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఎన్ని గంటలకు ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనకి హాల్ టికెట్స్ వస్తేనే అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు 22nd. అసలు యాక్చువల్లీ మనకి ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో ఇచ్చేవారు హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేసేవారు. బట్ మనకి ఇప్పుడు పొద్దున్నే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైతే మీరు నెట్ సెంటర్కి అయినా వెళ్ళి చేయండి, లేదు అంటే మీరు మీ మొబైల్ అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ప్రింట్ అనేది తీసుకోండి, ఓకేనా. సో అయితే దీనికి కావాల్సినటువంటి అందరికీ ఉన్నటువంటి ఇంకొక కామన్ డౌట్ ఏంటి అంటే, మేడం నేను 4 డిస్ట్రిక్ట్లో అప్లై చేశాను ఎగ్జామ్కి, నేను 4 ఎగ్జామ్స్ రాయాలా, నాకు 4 హాల్ టికెట్స్ వస్తాయా అని అందరికీ ఉంది. సో వాటి గురించి మొత్తం ఇంకా ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇఫ్ దెర్ ఈస్ అ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకే. సో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 4 డిస్ట్రిక్ట్స్ లేదంటే మల్టిపుల్, ఒక్కటి కాకుండా ఎన్ని డిస్ట్రిక్ట్స్కైనా అప్లై చేసినా కూడా మనకి ఎగ్జామ్ అనేది కేవలం ఒక్కటే ఉంటుంది, హాల్ టికెట్ కూడా ఒక్కటే ఉంటుంది. కానీ మీరు ఎక్కువగా చూడండి, ఆఫీస్ అమౌంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ రెండింటికి అప్లై చేస్తే 2 హాల్ టికెట్స్ వస్తాయి. హైకోర్టుకి అప్లై చేస్తే దానికి హాల్ టికెట్ వస్తుంది. అంతేకాని ఒక్క హైకోర్టుకి మీరు అప్లై చేసి అన్నిటికీ ఒక్కటే హాల్ టికెట్ ఉంటుందా అంటే కాదు. హైకోర్టుకి అప్లై చేస్తే హైకోర్టుది వస్తుంది, అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరు ఆఫీస్ అపాయింట్కి అప్లై చేస్తే దానికి ఎన్ని డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేసినా కూడా ఒక్కటే హాల్ టికెట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రాసెస్ సర్వర్ కూడా సేమ్, మీరు ఎన్ని డిస్ట్రిక్ట్లో కూడా అప్లై చేసినా కూడా మనకి ఒక్కటే ఎగ్జామ్ ఉంటుంది, ఒక్కటే హాల్ టికెట్ కూడా వస్తుంది, ఓకే. సో కంగారు పడద్దు. అయితే మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి, ఈ మంత్ 29th నుంచి ఎగ్జామ్స్. అందరూ బాగా ప్రిపేర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా మన దగ్గర ఉన్నటువంటి కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో గతంలో మొన్న రీసెంట్గా రాసినటువంటి రిమైనింగ్ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, వీళ్ళందరికీ కూడా మన దగ్గర ఏదైతే కోర్స్ ఉందో, మనం ఏదైతే మీకు కంటెంట్ ఇస్తున్నామో, ఏదైతే ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్స్ ఉన్నాయో వాటి నుంచి బిట్ అనేది అసలు మిస్ అనేది అవ్వలేదు. కాబట్టి మీరు కూడా తీసుకొని ప్రిపేర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్. అండ్ దాంతోపాటు మీకు ప్రతిరోజు కూడా ఈ యొక్క పిఆర్ ఎగ్జామ్స్ హబ్లో ఒక్కొక్క రోజు మేడం క్లాసెస్ చేస్తున్నారు. అదే విధంగా మీకు కొన్ని ఇందులో ఉన్నవి వాటితో పాటు మీరు యాప్లో ఉన్న కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మీకే తెలియాలి, ఓకే. సో ఎలా చదవాలి ప్రతి ఒక్కటి కూడా మీకు గైడ్ చేస్తూ లాస్ట్ ఇక్కడ వరకు అయితే తీసుకురావడం జరిగింది. బట్ ఎగ్జామ్స్ మాత్రం కొంచెం లేట్గా అయింది, అందరికీ త్వరగా అయిపోయింది. మీ ఒక్కరికి ఆఫీస్ అవ్వడం అండ్ ప్రాసెస్ వరకు మాత్రమే కొంచెం లేట్ అనేది అయింది. సో చాలా కంగారు పడ్డారు కూడా, ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అని. లేదు, ఎగ్జామ్స్ అనేది వచ్చేసాయి, ఎగ్జామ్స్ కూడా రాసాయి. ఇంకా నెక్స్ట్ ఇంక దేనికోసం వెయిటింగ్? జాబ్ మన చేతిలోకి వస్తుంది కదా, దీనికోసం మాత్రమే వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి 29th నుంచి ఎగ్జామ్స్, రైట్. ఈ మంత్ 29th, ఆగస్ట్ 29th మనకి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి? ఆఫీస్ సబార్డినేట్ ఉంది, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్, ఇద్దరికి కూడా ఒకటే షిఫ్ట్ అనమాట. సో వీరికి ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి ఒక షిఫ్టే ఉంది, అండ్ ప్రాసెస్ సర్వర్ వాళ్ళకి కూడా ఒకటే షిఫ్ట్. వీళ్ళకి మార్నింగ్ ఉంది, వీళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంది. అది ఎప్పుడు 29th, ఎప్పుడు ఆగస్ట్ 29th అయితే ఎగ్జామ్. ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ అనేది ఎన్నింటికి ఉంది? సో మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పాం. సో మార్నింగ్ వీళ్ళకి 10 to 11 o'clock, 10 to 11 o'clock ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్. మరి ప్రాసెస్ సర్వర్ కూడా అదే రోజు. ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి? ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ అనమాట, ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్. సో ప్రాసెస్ సర్వర్ కూడా ఇదే రోజు ఎగ్జామ్, కానీ అది ఆఫ్టర్నూన్ 2 గంటల నుంచి 3 గంటల వరకు ఎగ్జామ్ అనేది ఉంది. 2 to 3 o'clock ఎగ్జామ్. అది ఎవరికి? ప్రాసెస్ సర్వర్. ఆఫీస్ సబార్డినేట్కి మార్నింగ్ 10 to 11 o'clock, అది ప్రాసెస్ సర్వర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2 to 3 o'clock. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఎవరికి ఏ టైం, ఈ టైంలో నేను వెళ్ళాను, ఈ టైంలో నేను వెళ్ళాను, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ ఎగ్జామ్కి ఆ టైంకి వెళ్ళండి. మీరు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేస్తే మార్నింగ్ 10 to ఎగ్జామ్ అనేది 10కి, అంటే మనం ఒక 1.5 hour బిఫోర్ వెళ్ళాలి, మర్చిపోవద్దు. పైగా మీరు పెన్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. ఎగ్జామ్కి ఏమేం కావాలి మనకి, అవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళాలి. మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, కేవలం ఆఫ్లైన్ మాత్రమే ఎగ్జామ్. మనకంతా కూడా బబ్లింగ్, ఓకే. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి బబ్లింగ్ ఎగ్జామ్. మనం ఎంత కేర్ఫుల్గా, అంత బాగా చదివామో అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా బబ్లింగ్ చేసామో అన్నది కూడా ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 ఆప్షన్స్ ఇస్తారు, 4 వాటికి ఇలా ఇస్తారు. ఏదైతే మీరు 1 అనుకుంటారే 1ని చేయాలి, అండ్ 2 అనుకుంటే 2 ఆప్షన్ అనుకుంటే 2ని బబుల్ చేయాలి. అలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలి. దాని గురించి నెక్స్ట్ మనం ఇంకో వీడియో అయితే మాట్లాడదాం. ఇది 29th డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్. ఇప్పుడు మనకి 10 to 11 o'clock ఉంటుంది, అండ్ ప్రాసెస్ సర్వర్కి 2 to 3 o'clock వరకు ఉంటుంది. అది
డిస్ట్రిక్ట్ కోర్ట్. మరి హైకోర్టుకి ఎగ్జామ్ ఎప్పుడు 30th. హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ ఎప్పుడు మనకి 30th ఉంటుంది. ఇది ఏ షిఫ్ట్లో ఉంటుంది అంటే మనకి ఎగ్జామ్ వచ్చేసి 11 o'clock ఉంటుంది అనమాట. 11 to 12 ఆఫ్టర్నూన్ 12. ఇక్కడ మనకి చూడండి 29th ఆఫీస్ సబార్డినేట్ 10 to 11 ఉంది. బట్ ఇక్కడ వచ్చేసినప్పటికీ హైకోర్టుకి వచ్చినప్పటికీ 30th ఎగ్జామ్ ఉంది. బట్ ఇక్కడ 11 to 12 o'clock. సో 1 hour ఎగ్జామ్ అవుతుంది. సో దీనికి కూడా బబ్లింగ్. హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అన్నీ కూడా మనకి కేవలం ఆఫ్లైన్ మాత్రమే ఎగ్జామ్, ఆన్లైన్ అనేది లేదు. OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి ఉంటుంది. సో ఇక్కడ 10 to 11 o'clock ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ యొక్క ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ 2 to 3 o'clock. అండ్ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 11 to 12 o'clock అనమాట. 11 to 12 ఎవరికి ఏ టైంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, వాళ్ళందరూ అదే టైంకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఇందుకు ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మీరు మీ మొబైల్లో చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే నెట్ షాప్కి వెళ్ళి చేసుకున్నా పర్వాలేదు. మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఆప్షన్ ఇచ్చినా పర్వాలేదు. ఓకే, సో ఫస్ట్ మనం మీరు మొబైల్లో చేసినట్లయితే గూగుల్కి వెళ్ళి tshcgov.in అని వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇదేంటి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించింది. ఓకే, సో అయితే మనకి ఇలా ఉంటుంది ఆప్షన్స్, ఈ సర్వీస్ అండి అండ్ ఎంటైర్స్ అండ్ రిక్రూట్మెంట్. సో మనం ఇక్కడ రిక్రూట్మెంట్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా వస్తుంది. ఇలా రిక్రూట్మెంట్ పైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా మనకి ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. అండ్ అలా ఓపెన్ అయిన తర్వాత మనకి క్లియర్గా ఇలా వస్తుంది. దానిపైన రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఏదైతే ఇప్పుడు రీసెంట్గా అప్డేట్స్ ఏమైనా ఉంటే అలా వచ్చి ఇక్కడ న్యూ అని ఈ రకంగా కనిపిస్తుంది. న్యూ అని ఇలా కనిపిస్తుంది అనమాట. హాల్ టికెట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ రెండు కూడా ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించింది పైన ఉంది. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ రెండింటికి సంబంధించినటువంటి స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ న్యూ అని ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్ అప్లై చేస్తుంటే దీనిపైన క్లిక్ చేస్తారు. లేదు మ్యామ్ నేను హైకోర్టుకి అప్లై చేశానంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ అలాగే లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫర్ ఏ విత్ రిటర్న్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ హైకోర్టుకి సంబంధించిందని ఇక్కడ క్లియర్గా మనకి రాసి ఇవ్వడం జరిగింది. మీకు ఏం కావాలంటే దానిపైన మీరు క్లిక్ చేయాలి. దానిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఏ రకంగా ఓపెన్ అవుతుంది అంటే ఇలా వస్తుంది. ఈ రకంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ లాగిన్. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో మీ యొక్క యూజర్ ఐడి ఎవరిది వాళ్ళకే తెలుసు. ఎలా ఉంటుంది THC ఇక్కడ నంబర్స్ వస్తుంది 26000456 ఒకటికి 234 ఒకటికి. సో ఒక్కొక్కరికి ఇలా వస్తుంది. ఇలానే ఉంటుంది THC మీ యొక్క యూజర్ ఐడి అనేది ఎవరిది వాళ్ళకే గుర్తుంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ఇంకేదో కాదు. ఓకే, సో యూజర్ ఐడి అనేది కొట్టాలి. యూజర్ ఐడి కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో మేము ముందు నుంచి చెప్తున్నాం, నేను పాస్వర్డ్ మర్చిపోయాను, నా ఐడి మర్చిపోయాను అంటే కాదు. సో ఎవరిది వాళ్ళు కేర్ఫుల్గా ఉంచుకోమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఓకే, సో ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్, సో పాస్వర్డ్ కూడా కొట్టిన తర్వాత సో ఇది మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఉంది కదా, సో ఈ యొక్క క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఎన్ని వేకెన్సీస్ అంటే ఎన్ని పోస్టులకు అప్లై చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేశారు అనేది కూడా కనిపిస్తుంది. హాల్ టికెట్ మాత్రం ఒకటే వస్తుంది. సో ఈ రకంగా వస్తుంది. ఓకే, సో లేదు నాకు నా యొక్క యూజర్ ఐడి గుర్తుంది బట్ నేను పాస్వర్డ్ మర్చిపోయానంటే ఇక్కడ ఫర్గెట్ ఉంది కదా, సో ఫర్గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు. మీ యొక్క హాల్ టికెట్ కావాలంటే మీరు పాస్వర్డ్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయినట్లయితే మీ మెయిల్ పాస్వర్డ్ అన్నీ మీ దగ్గర ఉంటే కనుక మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఆ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్యాప్చా కోడ్ కొట్టిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకేమైనా క్వారీస్ ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? సో నాకు తెలిసి మీరు అందరూ బాగా ప్రిపేర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో మ్యాక్సిమం ట్రై చేయండి. హాల్ టికెట్స్ కనుక అవ్వకపోతే ఇఫ్ యూ డోంట్ మై కింద నెంబర్ అనేది ఉంటుంది కదా, సో అట్లీస్ట్ దానికి కాల్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర ఉన్నటువంటి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇంకా ఎవరైతే రిమైనింగ్ మెంబర్స్ అయితే ఉండిపోయారో మళ్ళీ కొత్తగా ఏమీ చదవద్దు. మళ్ళీ చెప్తున్నాను, కొత్త టాపిక్స్ ఏమీ చదవద్దు. ఆల్రెడీ మీరు ఏదైతే చదువున్నారో వాటిని మాత్రమే రివిజన్ చేస్తూ ఉండండి. ఓకేనా?
సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. నేను బబ్లింగ్ ఎలా చెల్లిస్తాను దాని గురించి మరొక వీడియో అనేది చేస్తాను. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఎవరీవన్.